పలనాడులో భయానక పరిస్థితులు సృష్టించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి జగన్ అండ చూసుకుని చేసిన హత్యలు, దాడులు, అరాచకాలకైతే అంతే లేదు. పల్నాడు ఏరియాలో వీళ్లకు భయపడి వేలాది మంది ఇళ్ళు వదిలేసి వేరే ప్రదేశాల్లో తలదాచుకున్నారంటే వీళ్ళు ఎంత దుర్మార్గులో మనం అర్థం చేసుకోవచ్చు. 2024 ఎలక్షన్స్లో వీళ్ళు చేసిన దాడులు మనం ప్రత్యక్షంగా చూసాం. గత ప్రభుత్వంలో పిన్నెల్లి అనుచరులు, వైసీపీ గుండాలు కలిసి పగబట్టి అతి కిరాతకంగా బీసీ నాయకుడు తోట చంద్రయ్య గొంతు కోసి చంపేశారు. జై జగన్ అనమంటే జై చంద్రబాబు అన్నాడని ఈ దారుణానికి వాళ్ళు పాల్పడ్డారు. చంద్రబాబు, లోకేష్లు అప్పుడు చంద్రయ్య కుటుంబానికి అన్ని రకాలుగా అండగా నిలబడ్డారు. చంద్రబాబు చంద్రయ్య అంత్యక్రియలకు హాజరై పాడి కూడా మోశారు. తమ ప్రభుత్వం రాగానే చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని మాట కూడా ఇచ్చాడు. ఇక్కడ వైసీపీకి వచ్చిన ఇబ్బంది ఏంటో తెలియదు కానీ ఒక బీసీ కుటుంబానికి న్యాయం చేద్దామని ప్రభుత్వం పూనుకుంటే దాన్ని అడ్డుకుంది వైసీపీ. శాసనసభలో ఆమోదం పొందిన జీవోని శాసన మండలిలో వైసీపీ అడ్డుకొని పాస్ అవ్వకుండా చేసి చంద్రయ్య కుటుంబానికి తీరని అన్యాయం చేసింది. ఇంకా తోట చంద్రయ్య కుటుంబం మీద కక్ష తీరలేదా అని వైసీపీని జనం ప్రశ్నిస్తున్నారు.